హలో 9 నేషనల్ టీవీకి స్వాగతం. కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన దాదాపు 1,00,000 మంది అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. రోజ్గార్ మేళా చొరవతో భాగంగా ప్రధాని మోడీ ఫిబ్రవరి 12న వీడియో కాన్ఫరెన్సింగ్ స్టేషన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి అంశాలను పెంపొందించడం, దేశంలోని యువత సాధికారిత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ సందర్భంగా మోదీ న్యూఢిల్లీ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కర్మయోగి భవన్ మొదటి దశ శంకుస్థాపన చేశారు. రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో నిర్వహించబడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిలోనూ రిక్రూట్మెంట్ను సులభతరంగా చేస్తుందన్నారు. కొత్తగా నియమితులైన వ్యక్తులు రెవెన్యూ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వంటి మంత్రిత్వ శాఖలలో వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారని తెలిపారు. నమస్తే, ఓరుగల్లు 9 నేషనల్ టీవీ. नौकरी देने का अभियान लगातार तेज गति से चल रहा है। पहले की सरकारों में नौकरी के लिए विज्ञापन जारी होने से लेकर नियुक्ति पत्र देने तक बहुत लंबा समय लग जाता था। हर युवा के मन में विश्वास है कि वो कड़ी मेहनत और अपनी प्रतिभा के दम पर अपनी जगह बना सकता है। 2014 के बाद से ही हमारा प्रयास रहा है कि नौजवानों को भारत सरकार के साथ जोड़कर उन्हें राष्ट्र निर्माण का सहभागी बनाएं। मुझे विश्वास है कि नए ट्रेनिंग कॉम्प्लेक्स से कैपेसिटी बिल्डिंग की हमारी पहल को और मजबूती मिलेगी। साथियों, आज सरकार के प्रयासों से देश में युवाओं के लिए नए नए सेक्टर खुल रहे हैं। इन सेक्टर्स में जो नए सोलर पैनल लगाने वालों को डबल फायदा होगा, उनका बिजली बिल 0 होगा और जो अतिरिक्त बिजली वो पैदा करेंगे उससे आय भी होगी। रूफटॉप सोलर की इतनी बड़ी योजना से देश में रोजगार के भी लाखों नए अवसर बनेंगे। कोई सोलर पैनल का काम करे। ఆర్ఎస్ఎస్ దేశంలో విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. 2 రోజుల విరామం తర్వాత ఆదివారం ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో ఆయన భారత్ జోడో యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, ప్రస్తుతం మన దేశంలో ఏ మూలన చూసినా విద్వేషం, హింస చెలరేగుతుందన్నారు. ఆ భాష మాట్లాడే వాళ్ళు మాకు నచ్చరని కొందరు, ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మాకు నచ్చరని ఇంకొందరు, ఇలా ఇతరులను ద్వేషించే వాళ్ళు పెరిగిపోతున్నారన్నారు. ఇలాంటి ఆలోచనలు దేశాన్ని బలహీనపరుస్తుందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని అన్నారు. అయితే మన దేశ డిఎన్ఏలో ప్రేమ ఉందని, ఇక్కడ వివిధ వర్గాలు ప్రజల ప్రేమతో ప్రశాంతంగా జీవిస్తున్నారని అన్నారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పాపాల భైరవుడు కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ సభకు రావకపోవడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. కేసీఆర్ వచ్చి మాట్లాడితే ఎంత టైం అయినా ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. తాము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేఆర్ఎంబీ తీర్మానానికి బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలను వాటాను ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మరావు గారు కూర్చున్నారు. వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడేటోడు. వారిలాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము. పరివాహక ప్రాంతం ప్రకారం 68% నీళ్లు అంటే 551 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు. దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమనుండ్రి. అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది. శత్రువులకు దొంగలకు సద్దిమూటం మోసే విధానం మంచిది కాదు. ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. స్పీకర్ సార్, ఇది తెల్లారి ఇది ఏ రోజు అయింది అధ్యక్ష? ఇది 17వ తారీఖు సభలో ఈఎన్సీ మురళీధర్ మాట్లాడిన వీడియోను చూపించి సభను తప్పుద్రోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మురళీధర్ రావుతో అలా మాట్లాడించింది బీఆర్ఎస్ అని ఆరోపించారు. ఆయన బీఆర్ఎస్ ఏజెంట్గా తమకు తెలుసన్న బట్టి రాష్ట్రానికి తీరని నష్టం చేసిన మురళీధర్ రావును తట్టాబుట్ట ఇచ్చి పంపించామన్నారు. హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సభను తప్పుద్రోవ పట్టిస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు చదివే మినిట్స్కు అంగీకరించబోమన్నారు. హరీష్ రావు కేసీఆర్ రాష్ట్ర ఇరిగేషన్కు తీరని నష్టం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఈ మీటింగ్ ఏమో 10th అయిపోతుంది, ఆ తర్వాత 20th తర్వాత మీటింగ్ పెడితే ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కావాలనే అదే టెండర్ అగ్రిమెంట్ టైం అయిపోతుంది 10th అది అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకోండి అని చెప్పడం కోసం రాసిన లేఖ ఇంత స్పష్టంగా ఆనాడు ఉంటే సంతకాలు పెట్టి ఆడపోయి ప్రాజెక్టులు అప్పచెప్పి వస్తామని చెప్పి సంతకాలు పెట్టొచ్చి ఇప్పుడు ఏదో పాపం నాన్న తంటాలు పడుతున్నారు. అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇంత మాట్లాడుతున్నారు. ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 19/12/2005 జీవో నంబర్ 233 పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా వేస్తూ 44,000 క్యూసెక్కులకు ఆ రోజు పెంచినాడు. మీరు అందరు ఎందుకు నోళ్ళు మూసుకున్నారండి? ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే వారు పూర్తిగా మాట్లాడిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నాను, కానీ మధ్యలోనే వారు ఒక వీడియో తీసి చూపించేసి మాట్లాడుతూ ఉంటే తప్పదు ఈ విషయం రాష్ట్రానికి ప్రజలందరికీ తెలియాలని. మురళీధర్ రావు గారు మాట్లాడినటువంటి ఈఎన్సీ మాట్లాడినటువంటి మాటల్ని సభలో వీడియో ద్వారా చూపిస్తూ ఉన్నారు. మురళీధర్ రావు గారు అనేటువంటి ఈఎన్సీ టీఆర్ఎస్ పార్టీ రిటైర్ అయిన తర్వాత ఒక దశాబ్ద కాలం కొనసాగించుకొని మొత్తం వారికి ఎట్లా కావాలో అట్లా చేపించుకునేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈఎన్సీగా రిటైర్ అయిన తర్వాత కూడా అట్లా పెట్టుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పిరసీ చేసి ఆయనతో అటువంటి మాటలు మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ
నీళ్ల కోసం పోరాటం చేస్తూ కేఆర్ఎంబికి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు ఒప్పజెప్పని మా ముఖ్యమంత్రి, మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీ ఏజెంటు మీ కాన్స్పిరసీతో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మాకు తెలిసిన తర్వాతనే వారి తట్టా బుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం. ఇది నేను తీసుకునే స్టాండ్. ఇంకా చాలా మంది ఉన్నారు మీ ఏజెంట్లు. ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని బయటికి తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రజలు చెప్పి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. దయచేసి హరీష్ రావు గారు సభను తప్పుదో పట్టించుకోండి, రాష్ట్రాన్ని తప్పుదో పట్టించుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు రెండు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో ఏపీ జలదోపిడిపై జరిగిన చర్చలో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ ఆధీనంలో ఉండగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉండేదని, ఇప్పుడు 2 ప్రాజెక్టులు ఏపీ ఆధీనంలోనే ఉన్నాయని అన్నారు. ఇప్పటికే సాగర్ ప్రాజెక్టుపై సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నాయని, ఏపీ ప్రభుత్వం పెత్తనం చేస్తుందని అన్నారు ఆయన. ఈ 2 నెలలు ఆయన ఇప్పటి వరకు ప్రభుత్వం సాగర్ ప్రాజెక్టును ఆధీనంలో తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష నేను ఐ విల్ రీడ్ అవుట్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. అధ్యక్ష ఇది 18th and 19th June 2015 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. సో అధ్యక్ష ఇందులో ఫాలోడ్ యాజ్ ద వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఓన్లీ వితౌట్ ప్రిజుడిస్ టు ద రైట్స్ ఆఫ్ ద 2 states అబౌట్ దేర్ ఎంటైటిల్మెంట్స్ విచ్ హ్యావ్ బీన్ టు బి రైజ్డ్ బిఫోర్ appropriate forum. The entire arrangements agreed an ad hoc water sharing ratio 50-50 Krishna water between Andhra Pradesh and Telangana from this ensuing year. Telangana has been continuously writing to KRMB and Ministry of Jal Shakti to restrain AP from diverting Krishna water to outside the basin. Honorable CM, Telangana has expressed a strong objection on the diversions to outside basin, while in basin మేము అందరం కూడా గంటలు మాట్లాడతారు. టిఆర్ఎస్ పార్టీ రిటైర్ అయిన అధ్యక్ష ఇవన్నీ మేము 50-50 రేషియో కోసం రాసిన ఉత్తరాలు అధ్యక్ష. ఒక్కొక్కటి చదివి వినిపిద్దాం అనుకున్నా కానీ మీరు టైం లేదన్నారు కనుక కావాలంటే మీ ద్వారా వాళ్ళు పంపిస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి ఈ 299 గురించి గౌరవ మంత్రి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. అసలు దీనికి ఈ 299కు ఆద్యులే కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిన దుర్మార్గం వల్ల, మీరు చేసిన తప్పిదం వల్ల ఆ రోజు టెంపరీ అరేంజ్మెంట్ ఒప్పుకోవాల్సి వచ్చింది. అసలు ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది? 299 ఎక్కడి నుంచి ఈ ఫిగర్ వచ్చింది? దీనికి కారణం గత ఇన్నేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ. నేను ఒట్టిగా మాట్లాడతలేను, ఐ విల్ షో ద డాక్యుమెంట్. అధ్యక్ష ఇది పీకే మొహంతి, అప్పటి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు. అది ఒక్కటి చెప్పాను కాదు సార్. ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే అధ్యక్ష కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించలేదంటూ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 12వ తేదీన సోమవారం అసెంబ్లీలో కృష్ణా జలాలకు ప్రాజెక్టు కేఆర్ఎంబీకి అప్పగించబోమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ తీర్మానం చర్చ నేపథ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య అసెంబ్లీ వేడి చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఇరుపక్షాల సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రతిపక్ష సభ్యులు బలపరుస్తున్నట్లు తెలిపారు. దీంతో స్పీకర్ ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మంగళవారానికి అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు. ఈ విషయాలన్నీ నివృత్తి చేయడానికి and to state the facts on record, I am giving this PowerPoint presentation only to submit certain facts, figures and chronology of events. Next. So we will just cover background of this issue, then Krishna Water Disputes Tribunal 1 Bachawat Award, Andhra Pradesh Reorganization Act, the terms of reference to Krishna Waters Hipparji Barrage ani atavata move further Almatti ఎన్టీ రామారావు పాటాలో గతానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ అన్యాయం జరిగిన విషయం అంకెలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
మరి ఏరియా అండ్ పాపులేషన్ ఇవన్నిటినీ రూల్స్ మరి ఏ కారణంగానో మరి అవగాహన లేకనో అసమర్థత వల్లనో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ స్లైడ్. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇప్పుడు? సరే, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలాలే. ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్టిగేషన్ స్కీమ్స్ కి అవసరం ఉన్న నీళ్ల విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్. పర్మనెంట్ గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం నేను మనం చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్లైడ్. అలొకేషన్ 811 టీఎంసీ ఎన్ బ్లాక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిప్ క్లాస్ ఏ అండ్ బి ఇన్ ది ఎగ్జిస్ట్. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో 2018 వీళ్ళందరికీ యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక విషయం తెలవాలి. తెలంగాణ డామినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిన్ పారామీటర్స్ లైక్ క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, బేసిన్ పాపులేషన్. ఇప్పుడు సభ్యులందరికీ మీరు కొంత మీకు అవకాశం దొరికినప్పుడు చర్చకు వచ్చినప్పుడు మీరు తప్పకుండా చర్చ చేయండి. సభకు సహకరించండి దయచేసి ప్లీజ్ సభకు సహకరించండి. మీరు స్పీకర్ సార్, నేను ముందే ఒక స్లైడ్ చూపెట్టిన మొత్తంగా మన ఇంట్రెస్ట్ డ్యామేజ్. 1 minute. యూ వాంట్ టు సీ హౌ మచ్ దే హావ్ డ్రాన్. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒక క్లారిఫికేషన్ గారు, ఇది ప్రతి ఇయర్ ఎందుకు ట్రైబ్యునల్ వచ్చే వరకు ఇదే అరేంజ్మెంట్ ఉండదు అని చెప్పిండు. రెడ్డికి ప్రాజెక్టులు అప్పగించబోమని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం సంతోషకరమని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇది బీఆర్ఎస్ ప్రజల విజయమని చెప్పారు. రేపు నల్గొండలో బీఆర్ఎస్ సభ పెట్టినందునే ప్రభుత్వం ఈ తీర్మానం చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరీష్ రావు మధ్యలో మాటల యుద్ధం నడిచింది. నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ నాశనం చేసిందని చెప్పుతో కొట్టినట్టు ఆ పార్టీకి జిల్లాలో డిపాజిట్లు కూడా రాలేదన్నారు. నల్గొండలో అడుగుపెట్టే అర్హత బీఆర్ఎస్కు లేదన్నారు. దీనిపై హరీష్ రావు మాట్లాడుతూ అదే మేధాలో రాహుల్ గాంధీకి కూడా వర్తిస్తుందని చెప్పారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు హరీష్ రావు. కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి, వాస్తవాలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు కూడా ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వమని అడిగాము అధ్యక్ష. కానీ మాకు మీరు అవకాశం ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం. అధికార పక్షమైన ప్రతిపక్షమైన వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే ఇద్దరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాస్తవాలు సభకు తెలుస్తాయి, సభ ద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఈరోజు ఏకపక్షంగా ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా బాధాకరం అధ్యక్ష. అయితే అట్లీస్ట్ తీసుకున్నాము, పరిశీలించినాము. గతంలో శాసనసభలో జరిగిన ఆనవాయితీని మరియు శాసనసభ నిబంధనలను కులంకషంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని మీకు తెలియజేస్తామని కూడా చెప్పినాము. మీరు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు. దయచేసి డిస్కషన్ ఉంది సార్. యు ఆర్ ఆల్ పవర్ఫుల్ సార్. ప్లీజ్ సార్, ఎనీ హౌ సార్, మా యొక్క నిరసన తెలియజేస్తూ మొత్తానికైతే ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక ఇవాళ ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్లలో శ్రీ మార్కండేయ స్వామి వారి ఆలయంలో పవర్ఫుల్గా మారనున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయోధ్య శ్రీరామ మందిరానికి ఎంతో మంది భక్తులు సహకారాలు అందించారని, అదేవిధంగా మార్కండేయ గుడికి కూడా సహాయ సహకారాలు అందించాలని కోరారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శివభక్తి మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు.
స్వామివారిని ఎంపీ బండి సంజయ్ దర్శించుకున్నారు. పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, పద్మశాలి సంఘం నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సిరిసిల్ల పద్మశాలి నాయకుల ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ స్వామి ఉత్సవాలు శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాలయ నిర్మాణానికి భక్తులు అందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. గుడి నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని బండి సంజయ్ పేర్కొన్నారు. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కేటాయించామంటే మీ మీద ప్రజలకు ఎట్లా విశ్వాసం, ఎట్లా నమ్మకం కుదురుతుంది? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 5 లక్షల కోట్లు కావాలి. ఏమి ఇవ్వకుండా మీరు కేవలం 53,000 కోట్ల రూపాయలు చూపించి భూతద్ద లేదో అరచేతిలో స్వర్గం చూపడతామంటే తెలంగాణ సమాజం అంతా అమాయకులు కాదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. కాబట్టి చేతులెత్తేసింది ప్రభుత్వం మీద తెలంగాణ సమాజానికి విశ్వాసం పోయింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశయాలు నెరవేరాలంటే మళ్ళా తిరిగి భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావని చెప్పి ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినాం రా? బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి, బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపడానికి మేము బీజేపీకి ఓటేయాలన్నా మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, మేము పొరపాటు చేస్తామని చెప్పి అతి తక్కువ రోజుల్నే ప్రజలు తెలంగాణ సమాజం గుర్తించిన విషయాన్ని ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వాళ్ళు ఇచ్చిన హామీలకు ఎంత నిధులు కేటాయిస్తారు, ఎన్ని నిధులు అవసరం ప్రకారం ఏపీకి ఎంత హక్కు ఉందో తెలంగాణ కూడా అంతే హక్కు వాటా ఉంటుందని, అలాంటప్పుడు ఎందుకు 299 టీఎంసీల మీరు సంతకం పెట్టిందని ప్రతిపక్షాలు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. అసెంబ్లీలో కృష్ణా జిల్లాలు, కేఆర్ఎంబీ వంటి అంశాలపై తీర్మానం చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతల డ్రామాలు ఆడుతున్నారని, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లు పరిస్థితి ఉందని హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. నీటి వాటాపై బీఆర్ఎస్ ఎందుకు రాజీ పడిందో చెప్పాలని అన్నారు. ఏం చేయాలో అదే చేయకుండా ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ శాఖలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే హరీష్ రావు ఒప్పుకున్నారట అని ప్రశ్నించారు. పర్మిషన్ లేకుండా రాయలసీమ లిఫ్ట్ కడుతున్నప్పుడు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్మిషన్ లేకున్నా 3 ఏళ్లలో ఎలా కట్టారని ఆరోపించారు. 18 లక్షల ఎకరాల్లో పాలమూరు ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన అన్ని చట్టాలను బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, మరి మనకు కావాల్సిన ఖమ్మంలోని 7 మండలాల కోసం ఎందుకు పోరాడలేదని మంత్రి జూపల్లి అన్నారు. అంతర్జాతీయ నీటి చట్టాల ప్రకారం చూసినప్పుడు కూడా మన డిమాండ్ దాని ప్రకారం ఉండాలి. ఇవన్నీ పడేవాళ్ళు ఉందో వాస్తవంగా పరివాహక ప్రాంతం మనకు రావాలి. యాక్ట్లో లేనప్పుడు ట్రిబ్యునల్ బచావత వాటి ప్రకారం కూడా ఎన్ బ్లాక్ ఉన్నప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది రికమెండేషన్ కూడా దానికి శాంక్టిటీ, లీగల్ శాంక్టిటీ లేదు. ఉన్న సందర్భంలో ఎందుకు అగ్రి కావాల్సి వచ్చింది? నెంబర్ 1 పాయింట్. రెండవది, కోర్టుకు పోయినారు. ఎందుకు కోర్టు పోవాల్సి వచ్చింది? మనం ఎందుకు పోవాలి కోర్టుకు? రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఎన్ బ్లాక్ అలాట్ చట్టం బచావత్ బిల్ ప్రకారం అవార్డు చేసినప్పుడు మనం యాజ్ పర్ ఇంటర్నేషనల్ లా అంటే హెల్సింకి దాని ప్రకారం చూసినప్పుడు కూడా, అంటే అంతర్జాతీయ నీటి చట్టాల ప్రకారం చూసినప్పుడు కూడా మన డిమాండ్ దాని ప్రకారం ఉండాలి. ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు 68.5, 31.5% వస్తుంది. ఎందుకు మనంతలుగా మనం డైల్యూట్ చేసుకొని 299 మనకు 511 వాళ్ళకని చెప్పని ఎందుకు లాస్ట్ 7 yearsకి వెళ్ళి సంతకాలు చేసుకుంటూ పోయినారు? అంటే దట్ క్రియేట్స్ అంటే సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అవుతుంది. రేపు పొద్దున మనం డిమాండ్ చేసినప్పుడు ఎట్లయితే అదర్ పార్టీకి వచ్చినప్పుడు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అంటే ఇది చేయాల్సిన అవసరం లేకుండేది. మనం ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో, నీటి కోసమే ఉన్నప్పుడు ఈ రోజున ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంత రైట్ ఉందో మనకు రైట్ ఉన్నప్పుడు మనం ఎందుకు కోర్టు పోవాల్సి వచ్చింది? మనం ఎందుకు డైల్యూట్ చేసుకొని 299 సంతకం పెట్టాల్సి వచ్చింది? సేమ్ ఈక్వల్, ఇద్దరు ప్రపోర్షన్ ఉంటుంది. వాళ్ళకంతా మనకంత రేట్. సో పోవాల్సిన అవసరం లేకుండాది. ఈ రోజున అంటే బేసిక్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాటి బీజేపీ, ఈనాటి బీజేపీ ప్రభుత్వము ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మండలాల అవతల కలపడం జరిగింది ఏపీ రాష్ట్రానికి. ఇట్స్ పొలిటికల్ డిసిషన్ లేనప్పుడు కానప్పుడు మనం చట్టం ప్రకారం పొలిటికల్ డిసిషన్ కోసం వాటి ఎగ్జాస్ట్ ఆల్ ది మోడ్స్ పద్ధతులు అంటే ఫైట్ అనేది దాని గురించి చేయకపోగా
మీరు ఏ ఆలోచనతోటి ఏ ఉద్దేశంతో మీరు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చట్టానికి జిఎస్టీ యాక్ట్ అయినా ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా తర్వాత ఆర్టికల్ 370 కూడా అపోజ్ చేయలేదు. ఇన్ని సందర్భాల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు సహకరించదు. మరి ఏ రోజైనా మీరు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? మెయిన్ అంటే లక్షలాది మంది రైతాంగం కోసం ముఖ్యమైనది నీటి వాటా అయినప్పుడు మరి ఇంత పెద్ద సమస్య పెండింగ్ ఉండగా మరి మీరు దేనికోసం చెప్పని వాళ్ళ దగ్గర మోకరిల్లిండ్రు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు దీనికోసం ఫైట్ చేయాలి? అంటే మనకు ఆప్షన్ ఉన్నా కూడా 10 years ఇస్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. సో డెఫినెట్గా ఏం చెయ్యాలనో అది చెయ్యకుండా ఈ రోజున రకరకాల మాట్లాడుతున్నారు. మిగతా వ్యక్తి మాట్లాడినరు ఈ అధికారులే సంతకాలు చేస్తారన్నారు. కరెక్టే. మళ్ళీ అధికారులే సంతకం చేసినప్పుడు స్మితా సబర్వాల్ గారు రాష్ట్రంలో ఇవాళ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదివారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు పడిందని చెప్పారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో వర్షం పడిందని తెలిపారు. అందుకే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ఫిబ్రవరి 16 నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయని అంచనా వేశారు. మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉన్నాయని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ డాటా ప్రకారం చాలా ప్రాంతాలు 33 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నాయని, అయితే కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీల సెల్సియస్కు అధిగమించిందని, ఎండ ప్రభావితం చూపలేకపోయిందని అన్నారు. ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.